నమస్తే, నేను మీ రాజేంద్ర. రాయలసీమ ప్రాంతం ముఖ్యంగా అనంతపురం జిల్లాకు వచ్చాను. ఆ అనంతపురం జిల్లాలో ఒక ప్రధానమైనటువంటి నియోజకవర్గానికి కూడా ఇవాళ వచ్చి ఆ అభ్యర్థిని కలవబోతున్నాం. ఆ నియోజకవర్గం కళ్యాణదుర్గం. అలాగే ఆ పేరులో ఎంత పవర్ ఉందో, కానీ ఇక్కడ ప్రజల్లో మాత్రం ఒక దయనీయమైన పరిస్థితి గమనిస్తున్నాం. కారణం, ఇక్కడున్నటువంటి అత్యధిక శాతం ప్రజలు కేవలం వ్యవసాయం మీద ఆధారపడి అదే ఆధారంగా అదే జీవన విధానంగా భావిస్తూ బతుకును ఈడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి గమనించిన తర్వాత ఇవాళ ఇక్కడ అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి సురేంద్ర బాబుని కలవబోతున్నాను. ఆయన చేయబోయే కార్యక్రమాలేంటి, ఆయన గమనించినటువంటి సమస్యలేంటి, ఈ ప్రజలకు ఏం చేయాలని ఆయన తెలుగుదేశం పార్టీ తరపున నిలబడుతున్నారు అన్నటువంటి అంశాన్ని, అలాగే ఆయన అభిప్రాయాన్ని కూడా తెలుసుకుందాం. నమస్తే సురేంద్ర గారు. నమస్కారం అండి. మీరు రాజకీయాల్లో అనేకమైనటువంటి పరిశీలనలు సుదీర్ఘకాలం పోటీ చేయకపోయినా ఒక అనుబంధం ఉంది ఇక్కడ ప్రజలతోటి. ఈ నియోజకవర్గాన్ని ఎంచుకోవడానికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కారణం, ఈ ప్రాంతాన్ని ఎన్నుకోవడం నిజంగా నేను అదృష్టంగా భావిస్తున్నా. ఓకే, ఎందుకంటే ప్రజలు ఇక్కడ రైతులు చాలా మంచి వాళ్ళు, కష్టపడే తత్వం ఉండేవాళ్ళు. కాకపోతే వీళ్ళు వ్యవసాయం 100% మీద వ్యవసాయం మీద ఆధారపడ్డారు. వ్యవసాయానికి సంబంధించిన వాళ్ళకి ఏదైతే ఉన్నాయో వాళ్ళకి వనరులు, అంటే ముఖ్యంగా కావాల్సింది నీరు కావాలి. ఆ నీరు ఒక్కరికి కూడా అందుబాటులో లేదు ఇక్కడ. ఓకే, చాలా చాలా అధ్వానమైన పరిస్థితిలో ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఉండిపోవడానికి కారణం నేను గత పాలకులదే అని నేను చెప్పగలుగుతున్నా. ఏ దేశంలోనైనా వ్యవసాయ ఆధారిత వృత్తిలో ఉన్న వాళ్ళను, అలాగే రైతులను గౌరవించినటువంటి వ్యవస్థ ఉంటే ఆ దేశం బాగుపడుతుంది, ఆ దేశానికి ఒక సంస్కృతి ఉన్నది అన్నది నిర్వివాదాంశం. అలాగే ఇక్కడున్నటువంటి రైతులు అనేక సార్లు వాళ్ళ పంటలని రోడ్డు మీద పాడవేయవలసిన దుస్థితి మీరు గమనించుంటారు. దానికి సంబంధించి మీరు తీసుకుపోయే జాగ్రత్తలు ఏంటి? రోడ్డు మీద అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇతను ఒక రైతు, ఇతనికి ఒక 80 ఎకరాలు 100 ఎకరాలు పొలం ఉంది. ఓకే, పొలం ఉంది, ఆయన దానిమ్మ పెట్టాడు. ఓకే, దానిమ్మ పెడితే ఆ దానిమ్మ కరెక్ట్గా ఇప్పుడు ఆల్రెడీ ఒక కాయ వచ్చే స్టేజ్లో ఉంది. అదేమవుతుంది, వర్షాలకి ఇప్పుడు నీళ్లు వచ్చినాయనుకో, క్రాప్ వస్తే ఎక్కడో ఒక చోట పంపించగలుగుతాడు. లేదు, ఇప్పుడు నీళ్లు లేవు, బోర్లు వేసాడు, డ్రై అయిపోయింది, ఎక్కడ ఏం లేదు, ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి. అంటే ఇతను మా తెలుగుదేశం పార్టీ నాయకుడైనా మంచి రైతు. ఇలాంటి రైతులే ఇప్పుడు అందరూ మీకు వెనుకున్న వాళ్ళందరూ కూడా రైతులు వీళ్ళు మనకు సంబంధించిన వాళ్ళే. వాళ్ళ కష్టాలు చూస్తే పెద్ద రైతులే, మళ్ళీ చిన్న, అంటే ఈ ప్రాంతం సంబంధించి భూమి ఏదైతే ఉందో మంచి రైతులుగానే ఉన్నారు, కానీ పంటలు వాళ్ళ కష్టం వాళ్ళు పడతారు. కానీ ఏది కూడా ఇంకొకటి వేరే ప్రాంతాల్లో ఉన్న అక్కడ దురలవాట్లు కూడా చాలా తక్కువగానే ఉంటాయి. ఇక్కడ ఒకరిని మోసం చేసే తత్వం కూడా ఉండదు. వీళ్ళకు ఒక నీళ్లు ఇవ్వగలిగితే అద్భుతంగా ఉంటుంది. దాంతోపాటు మీరు అడుగుతున్నట్టు టమాటో కావచ్చు, లేదా మామిడి పండు కావచ్చు, ఇట్లాంటివి ఏదైనా కోల్డ్ స్టోరేజ్ వేసి పెడితే వాళ్ళకి గిట్టుబాటు ధర వస్తుందనేది ఒక ఉంది. ఫస్ట్ పంట పండిస్తే దానికి మనకు నీళ్లు కావాలి కదా. ఆ నీళ్ళే లేకున్నప్పుడు ఇంకా మనం ఆ కోల్డ్ స్టోరేజ్ గురించి ఆలోచన చేయాల్సింది రెండో స్టెప్ కదా. ఓకే, కాబట్టి మొదటి స్టెప్గా మనం ఫస్ట్ నీళ్లు తేవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. తర్వాత వేరే ఏదన్నా ఆలోచన చేయండి. ఎందుకంటే ఇంకొక 15 రోజులు, ఇప్పటికి ఇంకా మే 15, 20 తారీఖుకి నాకు తెలిసి నేను చూసిన ప్రాంతాల్లో బోర్లు 80% డ్రై అయిపోతాయి, ఇదే వర్షపాతం లేకపోతే. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాయలసీమ ప్రాంతం మొత్తం బిందు సేద్యం కావచ్చు, లేదా హార్టికల్చర్ కావచ్చు, అలాగే కియా ఫ్యాక్టరీ తీసుకొచ్చి ఈ ప్రాంతవాసుల జీవన విధానంలో ఒక అభివృద్ధి సూచికగా ముందుకు తీసుకెళ్లినటువంటి నేపథ్యం గమనించాము. దెర్ ఈజ్ నో డౌట్ అబౌట్ దట్. ఏ పార్టీ అవ్వచ్చు, ఏ ప్రభుత్వం అయినా కావచ్చు, ఇవాళ ఉన్నటువంటి కియా పరిశ్రమ వల్ల అక్కడ రైతులు, అక్కడ భూమి హక్కుదారులు, దే ఆర్ ఆల్ హ్యాపీ. బట్ ఇక్కడికి సంబంధించి ఏ ప్రాజెక్టు తీసుకొస్తే ఇక్కడ కూడా అలాంటి అభివృద్ధి, అలాంటి ఆనందం కనపడుతుంది అని మీరు భావిస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు ఎన్నికైన తర్వాత ఏదో రకంగా కియా లాంటి పరిశ్రమ తెస్తే మాత్రం, అంత పెద్ద పరిశ్రమ ప్రజలు ఇస్తే ఇక్కడ మాత్రం బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది. ప్రజలందరూ కూడా సంతోషిస్తారు. చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఈ ప్రాంతంలో. చాలా అసలు హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా ఉన్నారు.
మరి పక్కన కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి, ఉరవకొండ కావచ్చు, రాయదుర్గం కావచ్చు, ఇట్లా అనంతపురం రూరల్ కావచ్చు. అక్కడ ఇంత చదువు లేదు. ఇక్కడ చాలామంది అద్భుతంగా చదివారు. చాలా, ఎందుకంటే ఎప్పుడైతే వాళ్ళకి వనరులు లేవో వాళ్ళ చదువు మీద డిపెండ్ అయ్యి బాగా చదివారు. ఆ చదివిన తర్వాత కూడా వాళ్ళందరూ కూడా నిరుద్యోగులుగా మిగిలిపోవడము, వాళ్ళందరూ కూడా వలసలు వెళ్ళి ఒక చోట వాచ్మెన్లు గాను, ఒక చోట హోటల్లో పనిచేసుకోవడము, లేదా ఇంకో చోట కంపెనీల్లో పనిచేసుకోవడం. అంటే వాళ్ళ చదువు తగ్గట్టు వాళ్ళ గౌరవమైన పదవుల్లో లేకపోవడం ఒకటి బాధాకరమైన విషయం. ఇక్కడ నీటి బొట్టు కూడా అవకాశం లేనటువంటి ప్రాంతం, వర్షం అనేది కనపడితే అదృష్టం అని భావించే దశలో, బట్ రాయలసీమ మొత్తంగా చూసినప్పుడు పవన విద్యుత్, అలాగే పరిశ్రమలు, అలాగే హార్టికల్చర్, ఇవన్నిటిని మరి ఇప్పుడున్న ప్రభుత్వం ఎందుకు కొనసాగించలేకపోయిందంటారు? బీయింగ్ ముఖ్యమంత్రి కూడా రాయలసీమ బిడ్డగా చెప్పుకుంటారు కదా. ఆయన ఏ రోజైనా బయటకు వచ్చి ప్రజల కష్టాలు చూసిందంటే తెలుస్తారు. ఆయన పవర్లోకి రాకముందు ఏం చేశాడు? విహారయాత్ర చేశారు. ఏం యాత్ర అంటారు దాన్ని? ఓదార్పు యాత్ర, విహారయాత్ర చేశాడు. అప్పుడు విహారయాత్ర అయిన తర్వాత ప్రజలు నమ్మి ఓట్లు వేసిన తర్వాత ప్యాలెస్లో కూర్చుండిపోయాడు. ఇంకా ప్రజలకు ఎట్లా తెలుస్తాయి సమస్యలు, ఎట్లా తెలుస్తాయి? తర్వాత ఏదైనా రావాలంటే అన్ని డేరాలు కట్టుకొని వచ్చి చూసుకొని పోతారు. అదే ఆయన పరిస్థితి. ఒక విషయం అండి, మీ పాలన ఉన్నప్పుడు, ఐ మీన్ చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేకమైనటువంటి కార్యక్రమాలు చేశారు, సూచికలు ఇచ్చారు, లెక్కలు చెప్తున్నాయి. బట్ మరి అంత అభివృద్ధి చేస్తున్నటువంటి నాయకుడిని వదిలేసుకొని ఎందుకని ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలన్న భావన వచ్చింది. మళ్ళీ అది రిపీట్ చేసే అదే అమాయకమైనటువంటి పరిస్థితుల్లో జనం ఇవాళ ఉన్నారని అంటారా? జనం మొన్నటిదాకా నమ్మారు, ఇతనికి ఏదో డబ్బులు ఇస్తాడు కానీ జనం పూర్తిగా ఇప్పుడు అయితే నమ్మట్లేదు జగన్ని. రాష్ట్రం కూడా పూర్తిగా అధ్వానమైన పరిస్థితులు జనానికి కూడా అర్థమైంది. ఎక్కడ పోయినా కూడా చంద్రబాబు నాయుడు గారినే రేపు కాబోయే ముఖ్యమంత్రిగా చూస్తున్నారు. ఆయన అవుతారు. అందరూ కూడా జనాలు కూడా మాకు కూడా చాలా మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు. ఓట్లు వేస్తాం, బాబుని మరీ ముఖ్యమంత్రిని చేస్తాం అన్నట్టే చెప్తున్నారు ఎక్కడ పోయినా కూడా. ఈ 5 ఏళ్లలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల దగ్గర నుంచి అధికారుల వరకు ఈ ప్రజల ధనం దోచేశారు అన్నటువంటి ఘాటైన విమర్శ మీ అందరి దగ్గర నుంచి వస్తుంది. అది వాస్తవం. ఇక్కడ కూడా ఇది రాజకీయమైనటువంటి ఆరోపణ కాదా? కాదు, ఇది వాస్తవమైన ఆరోపణే. మేము మా కళ్ళతో చూస్తున్నాం. నేను కూడా కాంట్రాక్టరే. ఏ విధంగా బయటకు డబ్బులు వెళ్తున్నాయనేది కూడా ప్రత్యక్షంగా నాకు కూడా తెలుసు. ఇసుక ఏ విధంగా వీళ్ళు బయటకు తీసుకుపోయి అమ్ముకుంటున్నారు, ఏ విధంగా చేస్తున్నారు, ఎంత డబ్బు సంపాదిస్తున్నారు, ఎవరికైతే వీళ్ళు కాంట్రాక్ట్ చేసి సంస్థకి ఇచ్చారో ఆ కాంట్రాక్టర్ వాళ్ళు కట్టాల్సిన డబ్బులు కూడా కట్టుకోకుండా ఎగ్గొట్టినారు. ఇది వాళ్ళ మీద ఏ చర్య లేదంటే వాళ్ళవే కంపెనీస్ అన్ని వాళ్ళే పెట్టుకున్నారు. ఇలాంటి వనరులు దోపిడీ చేయడం అనేది ఎవరికి తెలియదు. ఈయనే చేసి చూపించాడు. మనకు తెలుసు. ఏ రాష్ట్రంలో పోయినా, నేను కర్ణాటకలో చేస్తా, మహారాష్ట్రలో చేస్తా, ఏ రాష్ట్రంలో పోయినా శాండ్ తివ్వకూడదు అనేది ఒక పాలసీ ఉంది. దాని ప్రకారం ఇక్కడ అట్లాంటిది ఏం లేదు. ఎక్కడైనా శాండ్ వాళ్ళు అమ్ముకోవచ్చు, ఎక్కడైనా అమ్మేసుకోవచ్చు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఏం చేశాడు? ఫ్రీ శాండ్ పాలసీ పెట్టాడు. ఎవరైనా శాండ్ కావాలంటే పలానా పాయింట్లో పోయి మీరు ఫ్రీగా తీసుకోవచ్చు అని. ఇక్కడ ఫ్రీ పోయింది, వాళ్ళే అమ్మేసుకుంటున్నారు. ఎక్కడ పడితే అక్కడ అమ్మేసుకుంటున్నారు. అంటే పూర్తిగా అది కావచ్చు, మెటల్ కావచ్చు, గ్రానైట్ పరిశ్రమలు కావచ్చు, లేకపోతే ఐరన్ ఓర్ కావచ్చు, లేకపోతే లాటరైట్ కావచ్చు, లేకపోతే బాక్సైట్ కావచ్చు, ఇవన్నీ వాళ్ళ కంట్రోల్లోనే జరిగే వ్యవస్థ అంతా. మరొక విషయం, మీరు కాంట్రాక్టర్ అన్నారు కాబట్టి, మొట్టమొదటిగా భారతదేశంలోనే కాంట్రాక్టర్లు బిల్లులు రావటం లేదని హైకోర్టుకు వెళ్ళినటువంటి అనుభవాన్ని మనం మర్చిపోలేము. అట్ ద సేమ్ టైం కాంట్రాక్టర్ ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో వచ్చింది అన్నది కూడా మనం వార్తల్లో చదివాం, కళ్ళతో చూసాం. నిజమేనా? ఎవరైతే కాంట్రాక్టర్లు ఉన్నారో వాళ్ళందరినీ వాళ్ళు ఉన్నటువంటి ఆపద్ధర్మ ప్రభుత్వం ఇబ్బంది పెట్టిందంటారా? 200% ఇబ్బంది పెట్టింది. అందరూ కూడా ఆత్మహత్యలు చేసుకున్నారు. చాలా వరకు చాలామంది కాంట్రాక్టర్లు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ కార్యకర్తలు కూడా. నాకు కూడా, నా కంపెనీకి కూడా డబ్బులు దగ్గర చాలా 100 కోట్లు రావాలి. నాకు కూడా ఇంత 5 సంవత్సరాలు అయిపోయింది, నాకు కూడా ఏం డబ్బులు రాలే. బట్ నీకు కోర్టుకు వెళ్ళలేదంటే
కోర్టుకు వెళ్ళినా పరిష్కారం కాదనేది నాకు తెలుసు. కోర్టుకు వెళ్ళా, అది అట్లే నడుస్తూ ఉంది. అంటే ఇప్పుడు నాకు 100 కోట్లు రావాలంటే నేను 5 సంవత్సరాలు నేను చేసిన ప్రతి పని కూడా కంప్లీట్ చేసుకొని అన్నీ అనుభవిస్తాను గవర్నమెంట్. ఏదైతే గొల్లపల్లి రిజర్వాయర్ ఉందో ఆ గొల్లపల్లి రిజర్వాయర్ నేను కట్టిన 14 నెలల్లో కట్టించాను. దాని మీద ఇవ్వద్దు కనీసం అంటే రాష్ట్ర ప్రభుత్వానికి 100 కోట్లు ఆదాయం వస్తుంది. ఓకే, ఆ నీళ్లు చూసిన తర్వాతనే అక్కడ కియా పరిశ్రమ ఏర్పాటు చేశారు. సో నువ్వు అనుభవిస్తాండవు. కాలువలో పోయే ప్రతి నీటి చుక్కకు కూడా రైతులకు పోతుంది. అక్కడ రైతులకు పోయే ప్రతి దాని మీద నీకు ఏదో రూపంలో ట్యాక్సెస్ వస్తాయి. నువ్వు దాని మీద లోన్లు తీసుకున్నావు, కానీ నాకు డబ్బులు రాలే. అంటే ఎంత నిర్లక్ష్యం అంటే ఇది. వ్యవస్థని సర్వనాశనం చేయడమే ఇది ఉండేది. అందుకోసమే వాళ్ళు ఎన్ని టెండర్లు పిలిచినా టెండర్లు వేసేవాళ్ళు లేరు. ఎందుకు లేబా అని ఆగిపోతున్నారు. ఇవాళ కాంట్రాక్టర్ల కుటుంబ పరిస్థితులు ఏంటి? ఆర్ దే హ్యాపీ? ఆర్ దే కంఫర్ట్? చాలా అధ్వానం అండి. ఎందుకంటే మన రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున కాంట్రాక్ట్ చేసే వాళ్ళు లేరు, క్లోజ్ అయిపోయినది. ఆ టెండర్లు వేసేవాళ్ళు లేరు. ఇతర రాష్ట్రాలకు పోయి చేస్తున్నారు. కర్ణాటక, మహారాష్ట్ర ఇట్లా వెళ్తున్నారు. సురేంద్ర గారు, హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత కూడా మీకు బిల్లులు ఇవ్వలేదు అన్నది కూడా వాస్తవమా? వాస్తవం. సో ఇక్కడ పాలనా పద్ధతులు మనం గమనించినప్పుడు అధికారులు ఐఏఎస్లు ఎప్పుడైనా ప్రజల పక్షాన ఉండి పనిచేయాలి కానీ, బట్ ఐ డోంట్ నో వాట్ టు సే. మరొక విషయం, రాయలసీమ అన్నప్పుడు మనం ఖచ్చితంగా కోల్పోయిన ఏంటి అని గుర్తు చేసుకోవాల్సిన సందర్భంలో ఇవాళ ఉన్నాం. బికాజ్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో మన తలరాత మనము రాసుకునేటటువంటి అవకాశం ప్రజలకు దక్కింది. కాబట్టి లేపాక్షి భూముల్ని ఒక్కసారి గుర్తు చేయదలుచుకున్నా. ఎవరికి ఆ రోజు అధికారం అడ్డం పెట్టుకుని లేపాక్షి భూములు ఇచ్చారు, అందులో జరిగిన పొరపాట్లేంటి, లబ్ధిదారులు ఎవరు, ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? నిజంగా అది అనుకుంటేనే బాధాకరమైన విషయం. మన రాష్ట్రం అదొక్క ల్యాండ్ ఉంటే నాకు తెలిసి 8,000 నుంచి 10,000 ఎకరాల దాకా భూమి, అంతా 50,000 నుంచి 2 లక్షల లోపు మొత్తం రైతులతో కొనడం జరిగింది. 50,000 నుంచి దాంట్లో ఇంకా గవర్నమెంట్ ల్యాండ్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. దానిపైన వాళ్ళు ఏదైతే ఉందో శివప్రసాద్ రెడ్డి అనే వాళ్ళకి సంబంధించిన కంపెనీ వాళ్ళు పోయి దానిపైన నాకు 2,000 కోట్ల దాకా మరి లోన్ క్రియేట్ చేసుకోవడం, అది డెట్ కావడం, వాళ్ళు అది అట్లా ఆగిపోవడం, ఈడీ అటాచ్ చేయడం, ఈరోజు ఆ భూమి పరిస్థితి అది. దాన్ని కూడా వీళ్ళు మళ్ళీ ఇంకో రకంగా యాక్షన్ వేసుకొని ఆ భూమిని ఇంకో కంపెనీ ద్వారా కొనాలని ప్రయత్నం చేయదు. కాకపోతే సిబిఐ దాన్ని ఆపేసింది. అట్లా అమ్మడానికి కొనడానికి లేదు, ఆ భూమి అలాగే ఉండాలని. అంటే ఏ స్థాయికైనా వాళ్ళు వెళ్ళే స్థాయికి వాళ్ళు వచ్చేసారు.